ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. నీకు కీడు కలిగించేదేదైనా సరే, నువ్వు దేవునిలో ఉన్నట్టయితే నిన్ను ఆవరించిన వాతావరణం లాగా దేవుడు నిన్ను ఆవరించినట్టయితే ఆ కీడంతా నిన్నంటబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా. అందువల్ల నీకు సంభవించే ప్రతి దానికోసము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలునే తలపెడతాడు. దేవుడు మన జీవితాలను కృతజ్ఞతా యాగాలుగాను నిత్యము ఆయన్ను మహిమపరిచే సాధనాలుగాను చేస్తాడు గాక. మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవెనే. ఒకసారి ఒకతను అదే పనిగా ఓ కాగితంపై నల్ల చుక్కలు పెడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు చుక్కలు పెట్టుకుంటూ పోవడం తప్ప అతనేమీ చేస్తున్నట్టు అనిపించలేదు. తరువాత అతడు కొన్ని గీతలు గీశాడు. ఆ గీతల పైన ఇంగ్లీషు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు. వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటకు రాగం కుదిరింది. అన్ని దీవెనల దాత అయిన దేవుని స్తుతించండి. అధోలోకంలో ఉన్న అల్పజీవులన్నీ ఆరాధించండి. మన జీవితంలో ఎన్నెన్నో నల్ల చుక్కలు మచ్చలు ఉన్నాయి. అయితే అవి ఎందుకు మనకి దాపరించాయో, దేవుడు వాటిని ఎందుకు తొలగించడో మనకు అర్థం కాదు. కానీ దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించి ఆయన్ను ఆ మచ్చల్ని క్రమ పద్ధతిలో సవరించనిస్తే, ఆయనకు ఇష్టమైన గీతల్ని వాటిపై రాయనిస్తే, వాటిని విభజించి సరి అయిన చోట సంగీతపు గుర్తుల్ని పెట్టనిస్తే, ఆ నల్లని మచ్చల్లో నుంచే మన జీవితంలో ఆయన అపూర్వమైన సంగీతాన్ని సృష్టిస్తాడు. ఈ ధన్యకరమైన పని చెయ్యకుండా ఆయన్ను అడ్డగించడం తగదు. మందస్థాయి సంగీతం లేకుంటే హెచ్చు స్థాయి వినసొంపుగా ఉండదు. సముద్రాలకి ఇసుక తెన్నెలకి నీడల్ని చిత్రించకుంటే చిత్రకారుడు గీసిన బొమ్మలో అందముండదు. విచారం లేనిదే సంతోషపు సొంపు తెలిసేనా? చీకటి తెలియకుంటే వెలుగువన్న తెలిసేనా? చాలా మంది గతంలో వాళ్ళు జటిలమైన ఇక్కట్ల పాలైనందువల్లనే ఇప్పుడు అతి వైభవమైన స్థితిలో ఉన్నారు. ఆర్గాన్ వాయించేవాడు నలుపు మీటలు నొక్కినా తెలుపు మీటలు నొక్కినా వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది. కానీ ఆర్గాన్లోని సంగీతం వినిపించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే అతడు వాటిని వీటిని కూడా నొక్కాలి.